for my soul longs and even faints for you. Lord, hear my heart is satisfied within your presence. I sing beneath the shadow of your wings. ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు. శ్రమల కాల ధ్యానాల్లో మనం ఉన్నాం. గత కొన్ని వారాలుగా శ్రమలను గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. హిజ్కియా అనే భక్తుడు తన శ్రమలో ఎలాగున ప్రార్థన చేశాడో కొంత ధ్యానం చేద్దాం. హిజ్కియాకు శ్రమ కలిగినప్పుడల్లా దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుని వెళ్లి ప్రార్థించటం అతనికి అలవాటు. అంతేకాదు, కొంతమంది ప్రార్థనా యోధులను కూడా తనతో పాటు తీసుకుని వెళ్లి దేవుని సన్నిధిలో ప్రార్థించుట అతనికి అలవాటు. మరణకరమైన రోగము కలిగినప్పుడు కూడా హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి ఆయుష్ను పొందుకున్నవాడిగా కనబడుచు ఉన్నాడు. అష్షూరు రాజు తన దండుతో హిజ్కియా రాజ్యములోనికి, హిజ్కియా రాజుపైకి, అతని సైన్యంపైకి యుద్ధమునకు వస్తానని కబురు పంపినప్పుడు అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్లి వారు పంపిన ఉత్తరమును పరచి గోనె పట్ట కట్టుకుని అతనితో కొంతమంది ప్రార్థనా యోధులను పెట్టుకుని ప్రార్థన చేసి జయమును పొందుకున్నాడు. అతడు ప్రార్థన చేస్తూ, సైన్యములకు అధిపతిగా యెహోవా, కెరూబుల మధ్య నివసించువాడా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఉన్నతమైన వాడా అని దేవుని పొగుడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అనేక నామధేయాలు దేవునికి ఉన్నాయి. కానీ హిజ్కియా తనకిప్పుడు సైన్యము కావాలి. శత్రు సైన్యమును జయించటానికి తన సైన్యమునకు బలము సరిపోవటం లేదు. కనుక కెరూబుల మధ్య ఆసీనుడైన వాడా, ఆకాశమందు ఉన్నవాడా, ఆకాశములో దేవుడు, దేవుని దూతలు, కెరూబులు, సెరూబులు, ఆయన సైన్యము అక్కడ ఉంది. అందుకే హిజ్కియా అడుగుచూ ఉన్నాడు, తన సమస్యలో, తన ఇబ్బందిలో, తన శత్రు సమూహములో ఉన్నప్పుడు కొంతమంది యోధులను ప్రార్థన కొరకు సిద్ధపరచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనము కూడా మనతో సమకాలికులైన పట్టుదలతో ప్రార్థన చేయగల వారిని మనం ఏర్పాటు చేసుకుని వారు మనము కలిసి ఒక అంశముల గురించి ప్రార్థించినప్పుడు తప్పక మనము జయమును పొందుతాం. ప్రార్థనలో అందరూ ఉండవలసిన అవసరత లేదు. నీ ప్రార్థన అంతస్తుకు తగిన వారిని నీవు ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థనలో కూర్చొని ఎక్కడో ఆలోచించే వారి బట్టి ఆ ప్రార్థన అంతటికి జవాబు రాకుండా ఆగిపోతుంది. కనుక ఏక మనసుతో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్యకు ప్రభువారు దిగి వస్తారు, కార్యములను జరిగిస్తారు. కనుక యెషయా అనే భక్తుని, మరికొంతమంది శాస్త్రులను హిజ్కియా ఏర్పాటు చేసుకుని ప్రార్థించుచు దేవుని గణపరుస్తూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు. కెరూబుల మధ్య నివసించువాడా, నీవు మా మధ్యకు దిగిరండి నాయనా, మాకు సహాయమును చేయండి, మా పక్షమున యుద్ధము చేయండి. అతని యొక్క బెదిరింపు మాటలు మమ్మను కలవరపరుస్తూ ఉన్నాయి. హిజ్కియా మాటలు మీరు నమ్మవద్దు అని నా ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక సహాయం చేయమని హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుని దూతలు దిగివచ్చారు. అతని ప్రార్థన దూతలను క్రిందకి దించింది. 180,000 మందిని దేవుని దూత హిజ్కియా సైన్యము యుద్ధము చేయకుండానే దేవుని దూత శత్రువులతో యుద్ధము చేసి 180,000 మందిని హతమార్చింది. యుద్ధము లేకుండానే శత్రు సైన్యము నశించిపోయింది. వారి పక్షమున దేవుడు తన దూతను పంపి యుద్ధము చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు అని వ్రాయబడి ఉంది.
హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని దూతను దించటమే కాదు, వారి పక్షమున యుద్ధము చేయనట్లుగా దేవుడు చేశాడు. యుద్ధము లేకుండానే శత్రువులు ఓడిపోయారు, నశించిపోయారు. సైన్యము లేదు, రథములు లేవు, గుర్రములు లేవు, ఆయుధములు లేవు. కేవలము దేవుని దూత దిగి వచ్చి లక్షల కొలది ప్రజలను హతమార్చింది. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుడు మోషేతో ఇశ్రాయేలు జనాంగముతో అంటున్నాడు, మీరు ఊరికే నిలుచుండి చూడండి, యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధమును జరిగిస్తాడని ఎర్ర సముద్రములో శత్రు సైన్యమును దేవుడు సజీవ సమాధిగా ముంచివేశాడు. వారిని ముంచివేసి సజీవ సమాధిని చేశాడు. మన పక్షమున దేవుడు ఉన్నప్పుడు మన శత్రులు ఎంతటి బలవంతులైనా వారు మనపైన జయము పొందజాలరు. దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. అయితే మనమేమి చేయాలి? హిజ్కియా వలె మనలను మనము తగ్గించుకొని, గోనెపట్ట తగ్గింపునకు గుర్తు, మోకాళ్ళ జీవితము తగ్గింపునకు గుర్తు, కన్నీరు పశ్చాత్తాపమునకు గుర్తు. అలా మనలో మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, నీవే మాకు దిక్కు, మాకు దిక్కు మరెవరూ లేరని అడిగినప్పుడు ఆయన తప్పక తన సహాయమును మనకు అందిస్తారు. అలాగే మరణకరమైన రోగము వచ్చినప్పుడు కూడా హిజ్కియా ఎక్కడికి పరిగెత్తలేదు. ప్రవక్తను పంపి నీళ్లను చక్కపెట్టుకోమని దేవుడు చెప్పినప్పుడు అతడు ఎక్కడికి పరిగెత్తలేదు. కానీ తన యొక్క మంచము పైన గోడవైపునకు తన ముఖమును త్రిప్పుకొని కన్నీరు కార్చి, తండ్రి, నీ కొరకు నేను ఎన్ని మంచి పనులు చేశాను, నీ మందిరమును ఎలాగున నేను బాగు చేశాను, బయలుదేవతా స్తంభములను ఎలా హతమార్చాను, ఒక్కసారి నేను చేసిన మంచి పనులను జ్ఞాపకము చేసుకొనుమని అతడు ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడికి నేనేం చేశానో తెలియదా, దేవుని కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానో దేవునికి తెలియదా, నేను ఎంత కన్నీరు కార్చానో తెలియదా, ఆహర్నిశలు నిద్ర ఆహారములు మాని ఆయన సేవను చేస్తున్నాను ఆయనకు తెలియదా, ఎందుకు నన్ను ఇలాంటి శ్రమకు ఆయన అప్పగించాడు అని మనం దేవుని పైన నేరములు మోపేవారముగా ఉంటాం. కానీ హిజ్కియా అంటున్నాడు, అయ్యా, ఒక్కసారి నేను చేసిన పనులను జ్ఞాపకము చేసుకో. మనము కూడా నిజముగా ప్రభు కొరకు మంచి పనులు చేసి ఉంటే మన కష్టకాలంలో మనకి కీడు వస్తుందన్న సమయంలో ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాలే గాని ఆయనకు తెలియదా అనే ప్రశ్న మనం వేయకూడదు. చాలాసార్లు మనందరం ఇలాంటి పొరపాట్లే చేస్తాం. ఆయనకి తెలియదా, ఆయన చూడటం లేదా, ఆయన వినటం లేదా నా ప్రార్థన అంటాం. అలాగను కాకుండా ఆ మనలను మనము తగ్గించుకుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక తన సహాయమును మనకు పంపిస్తాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆ ప్రవక్త అంతఃపురము దాటి బయటికి వెళ్ళకముందే మరలా దేవుని ఆత్మ అతనితో చెప్తుంది, నీ వెనక్కి తిరిగి వెళ్ళి హిజ్కియాతో ఇలా చెప్పు, నేను నీకు 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాను. నీ ప్రార్థనను నేను విన్నాను, నీ కన్నీరును నేను చూచాను, నీ మొరను నేను ఆలకించాను. అప్పుడే ప్రవక్త వచ్చి నీ ఇల్లు చక్కపెట్టుకో, నువ్వు చచ్చిపోతావని చెప్పి నీ గంట కూడా కాలేదు. మరలా వచ్చి ప్రవక్త అంటున్నాడు, నీవు బ్రతుకుతావు, 15 సంవత్సరములు నీ ఆయుష్ పొడిగింపబడింది అన్నప్పుడు హిజ్కియా ప్రవక్త మాటలను నమ్మాడు. అతడు వెంటనే ఒక సూచనను అడిగాడు. ఎండ 10 మెట్లు పైకి ఎక్కితే నేను నమ్ముతాను, ఒకసారి సూర్యుని నీడ క్రిందకి దిగిన తర్వాత అది పైకి ఎక్కదు. కానీ ఈ ఎండ మరలా 10 మెట్లు పైకి ఎక్కితే అప్పుడు నేను దేవుడు చెప్పిన మాట ఇదేని నమ్ముతాను అనే దేవుని ఒక సూచన హిజ్కియా అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ యొక్క ఎండ 10 మెట్లు మరలా వెనక్కి వెళ్ళిపోయింది. నేటికి చరిత్రలో సూర్యుడు 2 చోట్ల, ఒక చోట ఆగిపోయాడు, ఒక చోట వెనక్కి వెళ్ళాడు.
యెహోషువ ప్రార్థన చేసినప్పుడు 1 గంట సేపు సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడట. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 15 నిమిషాలు వచ్చిన సూర్యుడు వెనక్కి వెళ్ళాడట. నేటికి చరిత్రలో ఈ 1 hour 15 minutes తేడా కనబడుతుంది సైంటిస్టులకి. దేవుని వాక్యము ఎంత రుజువైనదో, ఎంత సత్యమైనదో చూడండి. ఒక మనుషుని ప్రార్థన 1 గంట సేపు అస్తమించకుండా ఆపివేసింది. ఒక మనుషుని ప్రార్థన సూర్యుడు 15 నిమిషములు వెనక్కి వెళ్ళేటట్లు చేసింది. మానవుని ప్రార్థనలు వినటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవదూతలు ఆయన స్తుతించినా, ఆయన గణపరిచినా, పొగడినా, పాడినా అంతగా ఆయన ఆనందించట్లేదు. కానీ ఒక మనుష్యుడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో ఆ ప్రార్థనను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఒక మనిషిని ప్రార్థన వినటానికి దేవుడు ఎల్లప్పుడూ తన చెవులను తెరచి ఉంచుచూ ఉన్నాడట. మనుషులు తనకు మొర్ర పెట్టాలని, తనపైన ఆధారపడాలని, తనకు ప్రార్థన చేయాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడట. వారు కోరిన మనవులను ఆలకించి ఈవులను అనుగ్రహించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడట. కనుక మానవుని ప్రార్థనకు దేవుడు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడో ఈ 2 సంఘటనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మోషే ప్రార్థన ఎర్ర సముద్రమును పాయలు చేసింది. శత్రు సమూహము కూలిపోయేటట్లుగా చేసింది. కనుక ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హిజ్కియా ప్రార్థనలో మరొక విషయము, నీవు భూలోకమునకు ఆకాశమునకు భూమికి మాత్రమే దేవుడు కాదు, భూలోకములో ఉన్న సకల జనులకు నీవు దేవుడువై ఉన్నావు అని ఎంతగానో హిజ్కియా దేవుని పొగుడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తుతించట ద్వారా మనం జయమును పొందుకుంటాం. దేవుని పొగుడుట ద్వారా మనం జయమును పొందుకుంటాం. దేవుని యొక్క ఔన్నత్యమును ఎత్తి చూపించడం ద్వారా మనం జయమును పొందుకుంటాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించట ద్వారా మనం జయమును పొందుకుంటాం. యేసు నామ స్మరణ చేయటం ద్వారా ఎట్టి సమస్యల నుండి విడుదల పొందుకుంటాం. యేసు నామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. యేసు నామ స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును. యేసు నామ స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును. యేసు నామ స్మరణ వలన ఎట్టి వ్యాజ్యమైన గెలుచును. యేసు నామ స్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువులు. యేసు నామ స్మరణ వలన ఎట్టి నిందాయైన అణగును. యేసు నామ స్మరణ చేయండి. హిజ్కియా పైన శత్రు సమూహం అనేకమైన నిందలు మోపినప్పుడు, వారు ప్రార్థించి ప్రభుని వేడుకున్నప్పుడు, ఏ శత్రు రాజైతే హిజ్కియాకు వ్యతిరేకంగా నిందలను మోపి హిజ్కియా ప్రజలను కృంగతీసినప్పటికీ దేవుడు హిజ్కియా పక్షమున యుద్ధము చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కనుక స్తుతిలో జయముంది, దేవుని గణపరచుటలో జయముంది. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయనులెండి. జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట, జయమే మరణమునా గూడ, జయమే నిత్యమును. యేసు క్రీస్తు ప్రభునందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరేమి చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము. చిక్కుల పైన
యేసునామాన్ని వేసుకోవాలి. స్తుతించుట వలన, పాడుట వలన, స్మరించుట వలన, మన సమస్యల్లో యేసునామమును స్మరించుట వలన మనకు జయము కలుగుతుంది. హిజ్కియా తన శ్రమలో ఎక్కడికి పారిపోలేదు.